శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గురు సంచారం మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి అధిక జ్యేష్ఠ బహుళ పంచమి, రాత్రి 9:23 వరకు. నక్షత్రం శ్రవణ, రాత్రి 2:44 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు బహుళ పంచమి, శ్రవణ నక్షత్రం ఉంది గనక ద్వాదశ రాశుల వారు కూడా వారి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. రాహుకేతు సంబంధంగా జాతకపరమైన ఇబ్బందులున్నవారు వాటికి తగిన పరిష్కార మార్గాల గురించి ఆలోచన చేయాలి. దీంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వీరికి అనేక విషయాలలో శుభ ఫలితాలను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, బుధ శుక్రులు మిథునంలోను, గురువు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలున్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబంలో కూడా వీరికి మార్పులు ఉండటము, స్థానచలనము, బదిలీలు, ఇల్లు మారటము, లేదా ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మీకు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది గనక తగిన జాగ్రత్తలు పాటించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు నూతన ప్రణాళికలు వేసుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు, కానీ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిది గనక పరిశీలిస్తే, అశ్విని నక్షత్రం వారు మాత్రం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దాన ధర్మాలు చేయటం, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మేషరాశి వారు ఈరోజు శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వీరికి ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటు అనుకున్న పనులన్నీ నెమ్మదిగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో వాటికి సంబంధించి మీరు నూతన ఆలోచనలు చేయటం, లేదా స్నేహితుల, బంధువుల సలహాలు తీసుకోవటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి విద్యకి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతిక 2, 3, 4 పాదాల వారికి వీరికి మాత్రం కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి మారటము, దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తూ పొదుపు పాటించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల పైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారు వీరికి మాత్రం ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులుండటం, కోర్టు సమస్యలలో వీరికి సమస్యలు అధికంగా ఉండటం, దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా అనవసరపు తగువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మిథున రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం, వినటం,
అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరు మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరికి రావాల్సిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, రావాల్సిన బకాయిలు ఇవి అందే అవకాశం కూడా వీరికి గోచరిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించాలనే ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు. వీరికి మాత్రం హఠాత్తుగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. వీరి యొక్క సంతానము, దీంతో పాటు వీరి జీవిత భాగస్వామికి సంబంధించి అనేక విషయాలలో మార్పులు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి హఠాత్తుగా వారు చేస్తున్న ప్రయత్నాలలో మార్పులు చేర్పులు కనిపించటం ఇవన్నీ కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఐశ్వర్యలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. దీంతో పాటుగా శ్రమ కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అనేక విషయాలలో. కాబట్టి ఒత్తిడిని అధిగమించేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక వీటన్నిటితో పాటు సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు కుటుంబ సమస్యలు అనేక ఉండబోతున్నాయి గనక వాటికి సంబంధించి తగిన పరిష్కార మార్గాల గురించి ఆలోచన చేసేందుకు మీరు ప్రయత్నించాలి. సింహరాశికి చెందిన వారు మాత్రం దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదవటము, వినటము వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. రావాల్సిన బకాయిలు అందే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులకి నూతన వ్యాపార అవకాశాలు, నూతన భాగస్వామ్యం, దీంతో పాటు మీకు రావాల్సిన బకాయిలు లాంటివి అందటం ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన ఉత్తర 2, 3, 4 పాదాల వారిని గనక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, కోర్టు సమస్యలు, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు అనేవి అధిక శాతం వీరికి గోచరిస్తూ ఉంటాయి. అయితే దైవ సంబంధ కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, నదీ స్నానాలు ఇవి చేసేందుకు మీరు ఎక్కువగా ఉత్సాహాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. కన్యా రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా వృత్తిపరంగా మార్పులు ఉండటం అనేది గోచరిస్తోంది. అధిక బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన చిత్త 3, 4 పాదాల వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటము, అలాగే వ్యాపారాభివృద్ధి గురించి నూతన రుణాలు తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దీంతో పాటు మీరు ఎప్పటి నుంచో
ఏవైతే బకాయిలు తీర్చాలని ప్రయత్నం చేస్తున్నారో వాటిని తీర్చే అవకాశాలు, తల్లిదండ్రులకి సేవ చేసుకోవటము, దీంతో పాటుగా మీరు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ 4వ పాదం వారిని గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, విందు వినోదాలకు వెళ్ళటం, దూర ప్రయాణాలు చేయటం, వీటిపైన అధిక ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి కూడా మార్పుల గురించి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ గురువు మారటం వలన ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే పొదుపు విషయంలో కూడా మీరు జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే నిరాశ కూడా ఈ రోజు మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు కానీ ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వకపోవటం మీకు ఇబ్బందికరంగా కూడా కనపడుతూ ఉంటుంది. ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే మూలా నక్షత్రం వారు మాత్రం ప్రతి పనిలోనూ కూడా వీరికి జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే ప్రతి వ్యక్తితోటి కూడా మీకు మనస్పర్ధలు అనేవి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేయటం, లేకపోతే వాటి గురించి ఆలోచించటం, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, భాగస్వామ్యం గురించి కూడా మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో లేదా స్థిరాస్తులు అమ్మటము, కొనటము, వీటి గురించి కూడా ఆలోచన అనేది మీరు చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో నెమ్మదిగా మీకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీటన్నిటితో పాటు మీరు ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క బంధువర్గీయులకి లేకపోతే మీ స్నేహితులకి, సోదర సోదరీమణులకి ఆర్థికపరమైన విషయాలలో సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారిని కనుక పరిశీలించినట్లయితే వీరికి మాత్రం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంత చిత్తంతో ఉండాలి. అలాగే మీరు గతంలో చేసిన అశ్రద్ధ పనుల వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు పనులు ఏవైతే పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఆ పనులు పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేయడంతో పాటు పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన ధనిష్ట 3, 4 పాదాల వారిని గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వీరు శ్రమకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఇంటర్నల్గా ఏమైనా మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక శతభిష నక్షత్రం వారికి మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అలాగే మీ ప్రతిభకు తగిన గౌరవం లభించటం లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే దానికి తగిన విధంగా ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది.
నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తులు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నా, లేకపోతే స్థిరాస్తుల పైన అద్దెలు లాంటివి రావాలని కోరుకుంటున్నా వాటికి సంబంధించి కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి విశేషంగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక నూతన పెట్టుబడులు లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రేడింగ్ లాంటివి చేస్తున్న వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక మీనరాశికి చెందిన పూర్వభద్ర 4వ పాదం వారు, వీరికి వృత్తిపరంగాను వ్యాపారపరంగాను మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దేవి భుజంగ స్తోత్రాన్ని చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.